హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా యుఎస్ డైరీస్. హలో గాయస్, నేను ఈరోజు మీతో నా స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. నాదైతే డ్రై స్కిన్. నేను ఇట్లా స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకొని యూట్యూబ్లో సెర్చ్ చేశాను కొంచెం ఏ ప్రోడక్ట్స్ బెటర్ డ్రై స్కిన్కి అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా డ్రై స్కిన్ రిలేటెడ్ స్కిన్ కేర్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి అసలు. నేను అలా ఒక్కొక్క ప్రోడక్ట్ ఏది బెటరా అని చెప్పి చూస్ చేసుకోవాలి అంటే చాలా ఛానల్స్కి వెళ్ళాల్సి వచ్చింది అసలు. అలా నేను కొన్ని చూస్తూ వాడిన తర్వాత మీకు రివ్యూ చెప్తున్నాను. అన్ని ప్రోడక్ట్స్ ఒక దగ్గర ఉంటే మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ బాడీ వాష్, నాకైతే బయోడర్మా ప్రోడక్ట్స్ అనేది చాలా బాగా నచ్చాయి. అవైతే డ్రై స్కిన్కి బాగా యూస్ అవుతాయి అని చెప్పి నాకు అనిపించింది. ఫస్ట్ బాడీ వాష్ అయితే నేను ఈ బయోడర్మా డ్రై స్కిన్ బాడీ వాష్ అనేది యూస్ చేస్తాను. ఇది నేను 1 లీటర్ బాటిల్ తీసేసుకున్నాను. నాది ఇది సెకండ్ బాటిల్. నాకైతే దీని రివ్యూ వాడిన తర్వాత చాలా స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంది అని చెప్పి అనిపించింది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత నేను వాడే బాడీ మాయిశ్చరైజర్, నేనైతే అది కూడా బయోడర్మాలోనే తీసుకున్నాను. ఇది 2 టైప్స్ ఉంటాయి, నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి. నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను. ఇదైతే మన బాడీ 12 అవర్స్ కంటే ఎక్కువగా మాయిస్ట్గా ఉంచుతుంది. ఇంకా దీంట్లో నార్మల్ స్కిన్ వాళ్ళది కూడా ఉంటుంది, కానీ దానికంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ నా ఆప్షన్ అయితే ఇదే బెటర్. వింటర్లో మెయిన్గా ఇది యూజ్ చేస్తే మన బాడీ అనేది చాలాసేపు హైడ్రేటింగ్గా ఉంటుంది. తర్వాత నేను క్లెన్జర్ యూజ్ చేస్తాను. క్లెన్జర్ తెలిసిందే కదా, సెటాఫిల్. అది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా యూస్ అవుతుంది. సో నేను అది ఫేస్ వాష్గా యూజ్ చేస్తాను. తర్వాత ఫేస్ వాష్ చేశాక నేను టోనర్ అప్లై చేసుకుంటాను. ఈ స్టెప్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఫేస్ క్లెన్స్ చేసుకోవాలి, తర్వాత టోనర్ అనేది వాడాలి. ఇదైతే కొరియన్ ప్రోడక్ట్. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా క్వాంటిటీ కూడా మనకి ఎక్కువగా ఉంది. ఇది యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది ఈవెన్ టోన్ రావడానికి, ఇంకా ఫేస్ అనేది హైడ్రేటింగ్గా ఉంచడానికి ఈ టోనర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఫేస్ వాష్ చేసిన వెంటనే టోనర్ అయితే నేను అప్లై చేసేసుకుంటాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత నేను యూజ్ చేసేది అయితే సీరం ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. హైడ్రానిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్ ఏదైనా కానీ డ్రై స్కిన్కి బెటర్గానే ఉంటాయి. పర్టికులర్ బ్రాండ్ అంటూ ఏం లేదు. ఆర్డినరీ అయినా వేరేది ఏ బ్రాండ్ అయినా కానీ మనకి కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉంది అనిపిస్తే మీరు అది యూజ్ చేయొచ్చు. పర్టికులర్గా నేనైతే దాని గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. హైడ్రానిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్ ఏదైనా యూజ్ చేయండి మీరు. తర్వాత మాయిశ్చరైజర్, నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయితే కొలాజిన్ ఇంకా హైడ్రానిక్ యాసిడ్ మిక్స్డ్ది. కొలాజిన్ ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్కి కానీ, ఫేస్లో గ్లో తేవడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ కొలాజిన్ ప్రోడక్ట్స్ అనేది మనకి కొలాజిన్ ఎందులో ఉన్నా మనకు అనేది హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఇంకా హైడ్రానిక్ యాసిడ్ చెప్పా కదా, మనకి డ్రై స్కిన్ వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్లో అయినా మనకి హైడ్రానిక్ యాసిడ్ ఉంది అంటే అది మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫేస్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. సో నేనైతే ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇంకా తర్వాత నేను వాడే లిప్ బామ్ మన ఫేస్ అంతా మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ లిప్స్కి కూడా మనం కేర్ అనేది తీసుకోవాలి. నేనైతే అది కూడా బయోడర్మాలోనే వాడతాను. ఇది అనేది లిప్స్ ఎక్కువ డ్రై అవ్వకుండా వింటర్లో కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అనేది మనకి వింటర్లో చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీకు ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఎవినో ప్రోడక్ట్స్ కూడా మన డ్రై స్కిన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. అవి కూడా మన ఫేస్ని హైడ్రేటింగ్గా ఉంచుతాయి. వీటితో పోల్చుకుంటే అవి కొంచెం కాస్ట్ తక్కువే. నా సజెషన్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ బయోడర్మా ప్రోడక్ట్స్ కొంచెం బెటర్. ఏంటి, మనం ఎక్కువ ఇది వింటర్ మన స్కిన్ ఎక్కువ డ్రై అవుతుంది, ఇంకా మీరుండే ఏరియాస్ చాలా కూల్ ప్లేసెస్ అనుకుంటే మీరు ఈ బయోడర్మాని ప్రిఫర్ చేయొచ్చు. కాస్ట్ ఎక్కువైనా కానీ వర్త్ అసలు అవి. ఇంకా తర్వాత నేనైతే ఈ పీల్ ఆఫ్, ఈ స్క్రబ్ ఇవన్నీ నేను వీక్లీ వన్స్ యూస్ చేస్తాను. మనం డ్రై స్కిన్ వాళ్ళమి పర్టికులర్గా ఈ స్క్రబ్, పీల్ ఆఫ్ ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా పర్టికులర్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇవి గనక చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అట్లాంటివి యూస్ చేసాం అనుకో, మన స్కిన్ ఇంకా డ్రై అయిపోద్ది. సో అట్లాంటి హెవీ మనం యూస్ చేయకూడదు, లైట్గా. కానీ మనకి పీల్ ఆఫ్ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అవన్నీ పోతాయి అవి యూస్ చేస్తే. సో మనం పీల్ ఆఫ్ అనేది వాడాలి, కానీ మన స్కిన్కి ఏది సూట్ అవుతుంది, ఇంకా టెక్స్చర్ ఏది లైట్గా ఉంది అని చెప్పి చూస్ చేసుకోవాలి మనం. నేనైతే ఫస్ట్ ఈ స్క్రబ్ యూస్ చేస్తాను, ఎవినో స్క్రబ్.
నేనైతే ఈ రొటీన్ ఓన్లీ వీక్లీ వన్స్ ఫాలో అవుతాను. నేను క్లే మాస్క్ యూస్ చేస్తాను. ఇది టర్మరిక్ క్లే మాస్క్. ఇది కూడా నాకైతే మంచిగా మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేయడానికి యూస్ అవుతుంది అని చెప్పి నాకు అనిపించింది. సో నేనైతే ఇది యూస్ చేస్తాను. ఇంకా నేను ఇదే కాదు, మనకి ఏదైనా మీరు స్టార్టింగ్ మాస్క్ యూస్ చేస్తున్నారు అని చెప్పంటే కెఫైన్ ప్రోడక్ట్స్ యూస్ చేయండి. అవి కూడా మన స్కిన్కి బాగా హెల్ప్ అవుతాయి. నేనైతే ఆర్గానిక్గా చేసేసుకుంటాను కెఫైన్ది. జస్ట్ కాఫీ పౌడర్ని మిల్క్లో మిక్స్ చేసేసి అప్లై చేసుకుంటాను. అట్లా ఒక 10 minutes ఉంచేసి ఫేస్ వాష్ చేసుకుంటాను. అప్పుడు మంచిగా మన స్కిన్ అనేది క్లియర్ అవుతుంది. దట్ అట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ పోద్ది, ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. మనము పీల్ ఆఫ్ మాస్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా పర్టికులర్గా ఉండాలి అని చెప్పా కదా డ్రై స్కిన్ వాళ్ళమి. నేనైతే ఈ కుకుంబర్ది యూజ్ చేస్తాను. ఇదైతే మనకి ఎక్కువ టెక్స్చర్ అనేది ఉండదు, లైట్గా ఉంటుంది. సో మన ఫేస్ని అంత హార్మ్ చేయదు. ఇంకా మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అయితే వచ్చేస్తుంది దీంతో. నేనైతే ఇది వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇది మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు పీల్ ఆఫ్ మాస్క్. సో హెవీ అసలు తీసుకోకండి, ఇట్లా లైట్ టెక్స్చర్ ఉన్నాయి మాత్రమే తీసుకోండి. ఏంటి మెయిన్ ఐటమ్ సన్ స్క్రీన్ మర్చిపోయావా అని చెప్పి చూస్తున్నారా? లేదు గుర్తుంది. సన్ స్క్రీన్ ఎలా మర్చిపోతాం, అది చాలా ఇంపార్టెంట్ మొత్తం స్కిన్ కేర్లో. సో నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇవి. ఇంకా మీకేమన్నా ప్రోడక్ట్స్ రివ్యూస్ కావాలి అని చెప్పంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.